కుల్లబొచ్చారు. కనీస వేతనాల కోసం గత కొన్ని రోజులుగా విజయవాడ లెనిన్ సెంటర్ లో వీఆర్ఏలు చేస్తున్న నిరసన దీక్ష ఉద్రిక్తతకు దారితీస్తుంది. నిరాహార దీక్షలో పాల్గొంటున్న కొందరు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో పోలీసులు దీక్షను భగ్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులను వీఆర్ఏలు అడ్డుకోవడంతో తొక్కిసలాట ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. ఈ తోపులాటలో పలువురు వీఆర్ఏలకు గాయాలయ్యాయి. మహిళా వీఆర్ఏలను పోలీసులు ఈడ్చుకెళ్లారు. ఆరోగ్యం విషమించిన 5గురిని బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. దాదాపు 20 మంది వీఆర్ఏలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. పోలీసులు దీక్ష శిబిరాన్ని ఎత్తివేయడంతో ఆగ్రహానికి గురైన వీఆర్ఏలు పెద్ద సంఖ్యలో ఏలూరు రోడ్లో రాస్తారోకో దిగారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. గాయాల పాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరిలో లక్ష్మణ్ అనే వీఆర్ఏ పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్ లో తరలించినట్టు తెలుస్తోంది. దీంతో వీఆర్ఏల్లో ఆందోళన నెలకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీఆర్ఏల దీక్ష భగ్నానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజరమేష్ అందిస్తారు. ఓవర్ టు రాజరమేష్. ఇవాళ వీఆర్ఏలు పోలీసుల లాఠీలు విరుగుతూనే ఉన్నాయి. ప్రజా సమస్యలకు సంబంధించి ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్న ఆందోళన అణచివేసేందుకు పోలీసులు తీవ్రమైన బలప్రయోగం చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో తాత్కాలిక రాజధాని విజయవాడలో జరుగుతున్న దారుణం ఇది. తమ హక్కుల కోసం, కనీస వేతనాల కోసం వీఆర్ఏలు 46 రోజుల పాటు దీక్షలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో చీమ కుట్టినట్టయినా కూడా స్పందన కనిపించలేదు. ఫలితంగా 5గురు అభ్యర్థులు తమ దీక్షల కోసం, తమ కోరికల కోసం అని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో పోలీసులు ఒక్కసారిగా దీక్షా శిబిరంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు విజయవాడలోని ఈ దీక్షా శిబిరానికి పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు వచ్చాయి. వాహనాల్ని, అంబులెన్స్లు తీసుకొచ్చి విచక్షణారహితంగా వారందరినీ ఈడ్చి పారేసుకుంటూ వీఆర్ఏలు ప్రభుత్వంలో పనిచేస్తున్న వారని కనీస కనికరం కూడా లేకుండా చాలా దారుణంగా వీఆర్ఏల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. దీనికి సంబంధించి ఇందాకే కొంతమంది అరెస్టులు కూడా జరిగాయి. ఇక్కడ వీఆర్ఏలు కూడా మనతో ఉన్నారు. చెప్పండి, ఏ రకంగా మీ దీక్షల్ని భగ్నం చేయడానికి పోలీసు యంత్రాంగం ప్రయత్నించింది? మేము గత 48 రోజులుగా ఎంతో శాంతియుతంగా ఉద్యమం చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో మేము గత 4 రోజులుగా అమర నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాము. మా సభ్యులు ఒక 5గురు అమర నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఈరోజు 4వ రోజు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఆ యొక్క దీక్షను భగ్నం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు 2 లేడీస్ వీఆర్ఏలు కూడా దీక్షలో కూర్చుని ఉండగా ఓన్లీ పోలీసులతో